వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. దేశ సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయే కమాండోలు, అత్యున్నత శిక్షణ పొందిన స్క్వాడ్ టీం యోధులు, సమాజ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఆ యూనిఫామ్ అంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం. కానీ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ఘోరం ఆ యూనిఫామ్ ధరించిన మహిళకే రక్షణ లేదని నిరూపించింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో స్క్వాడ్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి దేశం కోసం యుద్ధానికి సిద్ధపడే గుండె ధైర్యం ఉన్న ఒక మహిళ. కానీ ఆ ధైర్యం సొంత ఇంట్లో ఆవేశంతో రగిలిపోతున్న ఒక రాక్షసుడి ముందు ఓడిపోయింది. 5 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఆ కమాండో కన్నుమూసిన తీరు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిలిస్తోంది. హత్య జరుగుతున్న సమయంలో ఫోన్ లైన్లో వినిపించిన ఆ భయంకరమైన మాటలు వింటే మనిషిలోని క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. జనవరి 22వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా అరుపులతో దద్దరిల్లింది. అది ఒక సాధారణ ఇల్లు కాదు, దేశ రక్షణ బాధ్యతలు మోసే ఒక మహిళా కమాండో నివాసం. ఢిల్లీలో పోలీస్ స్క్వాడ్ టీంలో అత్యంత కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్న కాజల్ చౌదరి అప్పుడు 4 నెలల గర్భిణి. ఆమె భర్త అంకుర్ చౌదరి రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అయితే పైకి ప్రశాంతంగా కనిపించే ఆ ఇంట్లో గత కొంతకాలంగా డబ్బు, కట్నం వేధింపుల సెగలు రగులుతూనే ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం పెరిగిన చిన్న గొడవ ఒక ప్రాణాన్ని బలిగొనేంత వరకు వెళ్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మాటా పెరిగి అంకుర్ అదుపు తప్పాడు. అప్పటికే తన సోదరుడు నిఖిల్కు ఫోన్ చేసిన కాజల్, వీడు నన్ను వేధిస్తున్నాడు, నా ప్రాణాలకు ముప్పు ఉంది అని రోదిస్తూ చెప్పింది. సరిగ్గా అదే సమయంలో ఫోన్ లాక్కున్న అంకుర్ అవతలి వైపు ఉన్న వ్యక్తి నిఖిల్తో అన్న మాటలు వింటే రక్తం మరుగుతోంది. నీ చెల్లిని చంపేస్తున్నా, దమ్ముంటే రికార్డ్ చేసుకో, పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది అంటూ క్రూరంగా నవ్వాడు. ఫోన్ లైన్ కట్ అవ్వలేదు. అవతల వైపు నుంచి కాజల్ ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. నిఖిల్ విలవిలలాడుతూ ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోయాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్. ఈసారి అంకుర్ స్వరం చాలా ప్రశాంతంగా ఉంది. చనిపోయింది, ఆసుపత్రికి వచ్చి బాడీని తీసుకెళ్ళు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు గజియాబాద్ ఆసుపత్రి చేరుకునేసరికి అక్కడ దృశ్యం అత్యంత భయంకరంగా ఉంది. కాజల్ తీవ్రమైన గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. ప్రాథమిక విచారణలో తేలిన నిజాలు రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచాయి. ఆమెను మొదట తలుపు ఫ్రేమ్కు బలంగా ఢీకొట్టించి ఆ తర్వాత డంబెల్తో తలపై పదే కొట్టాడు అంకుర్. తను గర్భిణి అని, తన కడుపులో పెరుగుతున్నది తన బిడ్డనే అని కూడా చూడకుండా ఒక మృగంలా ప్రవర్తించాడు. ఆ దెబ్బల దాటికి ఆమె మెదడులో రక్తస్రావం అయింది. ఆసుపత్రిలో 5 రోజుల పాటు మృత్యుతో పోరాడింది. కానీ జనవరి 27న ఆ యోధురాలు తన జీవిత యుద్ధం ముగించి శాశ్వతంగా కన్నుమూసింది. ఆమె మరణంతో గర్భంలోని శిశువు కూడా లోకాన్ని చూడకుండానే సెలవు తీసుకుంది. కాజల్ కుటుంబం చెప్తున్న వివరాల ప్రకారం పెళ్లి సమయంలో భారీగా కట్నం ఇచ్చిన అంకుర్లో డబ్బు ఆశ చావలేదు. కారు ఎందుకు ఇవ్వలేదంటూ నిత్యం వేధించేవాడు. పెళ్లిలో ఇచ్చిన బుల్లెట్ బైక్, నగలు అతనికి సరిపోలేదట. వీటన్నిటికీ మించి తనకంటే తక్కువ హోదాలో ఉన్న భర్తకు కాజల్ స్క్వాడ్ కమాండోగా ఎదగటం, ఆమెకు వస్తున్న గౌరవం మింగుడు పడలేదు. ఆ చిన్న చూపు, ఆ అసూయ చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కమాండోగా యూనిఫామ్ వేస్తే దేశమంతా గర్వంగా చూసేది. కానీ అదే కమాండో తన సొంత ఇంట్లో మాత్రం ఒక అబలగా మిగిలిపోవటం సమాజానికి తీరని అవమానంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు జస్టిస్ ఫర్ కాజల్ అనే నినాదం మారుమ్రోగుతోంది. ఒక గర్భిణి, పైగా దేశాన్ని రక్షించే కమాండోకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు అంకుర్ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. తొలుత హత్యాయత్నం కేసుగా నమోదైన ఎఫ్ఐఆర్ ఆమె మరణంతో హత్య కేసుగా మారింది. కాజల్ తోటి కమాండోలు ఆమె పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 1.5 ఏళ్ల చిన్నారి కొడుకు తన తల్లి కోసం మౌనంగా ఎదురు చూస్తుంటే ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోయింది. తుపాకీ పట్టి శత్రువులను ఎదిరించగలదు, కానీ తనను ప్రేమిస్తాడని నమ్మిన వ్యక్తిలోని వంచనను ఆమె పసిగట్టలేకపోయింది. ఈ ఘటన కేవలం ఒక హత్య కాదు, ఇది వ్యవస్థలోని లోపాలకు, క్రూర మృగాలుగా మారుతున్న మనుషులకు నిదర్శనం. ఒక కమాండోని కోల్పోవడం దేశానికి తీరని లోటు. కాజల్ చౌదరికి న్యాయం జరగాలి, ఆ రాక్షసుడికి కఠిన శిక్ష పడాలి. అప్పుడే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది. దేశాన్ని కాపాడే చేతులకు సొంత ఇంట్లో భద్రత ఎప్పుడు లభిస్తుంది? సమాజం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. చూస్తూనే ఉండండి 99 టీవీ.